గాయ్స్ నేను ఎగ్జామ్ బాగా రాశాను కానీ ఫెయిల్ అయ్యాను. అసలు ఎందుకు ఫెయిల్ అయ్యాను? నేను వాళ్ళు కావాలనే నన్ను ఫెయిల్ చేశారన్నా అని చాలా మంది చెప్తూ ఉంటారు. అసలు మీరు ఎందుకు ఫెయిల్ అవుతున్నారో అవన్నిటి గురించి కూడా అన్ని చెప్తాను. అవన్నీ గురించి ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం గాయ్స్. అసలు మీ ఎగ్జామ్ ప్రిపరేషన్ ఉంది కదా, ఆ ప్రిపరేషన్ టిప్స్ గురించి డిస్కస్ చేద్దాము. అండ్ ఆల్సో ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా రాస్తే జేఎన్టీయూ వాళ్ళు మంచి మార్క్స్ వేస్తారు, అసలు మీరు ఎందుకు ఫెయిల్ అవుతున్నారో అవన్నిటి గురించి కూడా అన్ని చెప్తాను. అవన్నీ గురించి ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం గాయ్స్. సో ఇప్పుడు ఫస్ట్ డిస్కస్ అయిపోయేది ఏంటంటే, కొంతమంది అంటారనమాట, చాలా మంది, అన్నా నేను ఎగ్జామ్ బాగా రాశాను కానీ ఫెయిల్ అయ్యాను. అసలు ఎందుకు ఫెయిల్ అయ్యాను నేను అని వాళ్ళు కావాలనే నన్ను ఫెయిల్ చేశారన్నా అని చాలా మంది చెప్తూ ఉంటారు. సో దానికి అసలు ఎక్కడ వీళ్ళ స్టూడెంట్ తప్ప లేకపోతే టీచర్స్ తప్ప అనేది డిస్కస్ చేద్దాం. చూడండి, సో నేను ఫస్ట్ చెప్పేది ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పబోయే ఆన్సర్ని పాజిటివ్గా తీసుకోండి, నెగిటివ్గా తీసుకోబాకండి టీచర్స్ ఎవరు. సో నేను స్టూడెంట్స్కి చెప్తున్నా. స్టూడెంట్స్ ఏంటంటే, స్టూడెంట్స్ ఇప్పుడు మీరు ఎగ్జామ్ బాగా రాశారు మీ దృష్టిలో, బట్ ఇక్కడ 2 పాయింట్స్ ఉంటాయన్నమాట. వన్ ఈజ్ మీ ప్రిపరేషన్ ఎలా అయ్యారనేది, అండ్ యువర్ వే ఆఫ్ ప్రెజెంటేషన్. సో ఈ రెండిట్లో ఏది బ్యాలెన్స్ కూడా తప్పినా కూడా మీరు ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. బట్ ఇక్కడ మైనస్ పాయింట్ ఎక్కడ జరుగుతుందంటే, మీరు ఎగ్జామ్ రాశారు, సూపర్గా రాశారు, బట్ మీ ప్రెజెంటేషన్ అస్సలు బాగాలేదు. ఏమవుతుంది? ఇప్పుడు మనం బాగా పిచ్చిగా ఆన్సర్స్ వచ్చు, అసలు అన్ని ఎగ్జామ్లో వచ్చిన ప్రతి క్వశ్చన్ నాకు వచ్చు, నేను బర గీకేసి ఇచ్చేసి గబగబా లేచి వచ్చేసా. ఏమవుతుంది? చూడడం ఇంట్రెస్ట్ పోతుంది, చూడడం పేపర్ ఏందిరా ఇది గేక్ పారేశాడు, వీడికి అవసరం మార్క్స్ అని ఒకవేళ టిక్ కొట్టినా పర్లేదురా రైట్ ఆన్సర్లే అనుకున్నా, 1, 2 మించి ఎక్కువ వేయరు అనమాట. కొన్ని టిప్స్ చెప్తాను, అవి ఫాలో అవ్వండి. అండ్ ఆల్సో ఇప్పుడు మీరు ఇక్కడ ఎందుకు ఫెయిల్ అవుతున్నారంటే, ఇప్పుడు మన బ్రాంచ్ వాళ్ళే కాదు, ఇప్పుడు మీరు ఏ బ్రాంచ్ అయితే ఉన్నారో ఆ బ్రాంచ్ వాళ్ళే కాకుండా ఇప్పుడు మీరు ఒకవేళ ఎగ్జాంపుల్ ఐటీ తీసుకోండి, మీరు ఐటీ సెక్టర్, ఐటీ ఇప్పుడు నాది సిఎస్సి, సో ఇప్పుడు సిఎస్సి వాళ్ళు సిఎస్సి పేపర్ని కరెక్షన్ చేస్తే ఓకే, బట్ నాన్ ఐటీ బ్రాంచెస్ వాళ్ళు కూడా సిఎస్సి పేపర్స్ని కరెక్షన్ చేస్తున్నారంట. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే, వాళ్ళకి కొన్ని ఆ క్వశ్చన్ పేపర్లో వచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ అని ఒక పీడిఎఫ్ ఇస్తారు, మీకు నచ్చినట్టు ఆన్సర్లు రాస్తారు. సో ఇప్పుడు మీ ఆన్సర్స్ ఆ క్వశ్చన్ పీడిఎఫ్లో కానీ మ్యాచ్ అవ్వలేదు అనుకోండి, రాంగ్ కొట్టేస్తారనమాట. మీరు రిలేటెడ్ రాస్తే కూడా రాంగ్ కొట్టే ఛాన్సెస్ ఎక్కువ. ఇప్పుడు మీరు రిలేటెడ్గా రాశారని చెప్పి ఎవరికి అర్థమవుతుంది? మన సిఎస్సి బ్రాంచ్ వాళ్ళకి అర్థమవుతుంది. నాన్ ఐటీ సెక్టర్ వాళ్ళు ఎలా చూస్తారు, మనకైతే ఆన్సర్ షీట్ ఇస్తారు కదా, దాంట్లో చూసి టిక్ కొడతామని చెప్పి వాళ్ళు కరెక్షన్ చేస్తారనమాట. సో ఇప్పుడు ఆ దాంట్లో లేని మ్యాటర్లో మీరు రాయడం ద్వారా వాళ్ళు రాంగ్ కొడేసి తక్కువ మార్క్స్ వేస్తారు, లేకపోతే పూర్తిగా రాంగే కొడేస్తారు. అందువల్ల మీకు తక్కువ మార్క్స్ అయితే వస్తున్నాయి, అందువల్లే మీరు ఫెయిల్ అయిపోతున్నారు. దానికే మీరు ఏం బాధపడబాకండి. నేను కొన్ని టిప్స్ చెప్తా, మీరు పక్కా మీ ప్రిపరేషన్ అని యాజ్ ఇట్ ఈజ్ పర్ఫెక్ట్గా చేసేలా చెప్తా. అండ్ ఆల్సో మీరు డెఫినెట్గా నెక్స్ట్ సెమ్లో ఆల్ క్లియర్ చేసేలా చెప్తా. సో ఇవన్నీ ఫాలో చేస్తే మీరు ఖచ్చితంగా ఈసారి 75% స్కోర్ చేస్తారు పర్సంటేజ్లో, అండ్ 8 పాయింట్స్ దాకా అయితే మీకు వచ్చే ఛాన్స్ ఉంది అని నేను చెప్తున్నా. R22 వాళ్ళకి మెయిన్గా. సో ఇప్పుడు R18 JNTUHలో కూడా అందరికి ఎలా రాయాలి, పేపర్ ప్యాటర్న్ ఎలా రాయాలి, ఎలా రాస్తే మార్క్స్ పడతాయి, ఇంకా కొన్ని చెప్తా ప్రిపరేషన్ టిప్స్ గురించి కూడా చిన్నగా ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి, క్లారిటీగా అర్థమవుతుంది. సో ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే, చూడాల్సింది మీరు బాధపడబాకండి ఫెయిల్ అయితే. ఒకవేళ మీరు ఫెయిల్ అవుతామని బాధపడితే ఖచ్చితంగా నెక్స్ట్ సెమ్లో మీరు 75% స్కోర్ చేయాలన్నమాట. అప్పుడే దానికి ఒక నిజాయితీ ఉంటుంది. ఇప్పుడు 26 మార్కులు రాలేక మీరు ఫెయిల్ అయిపోయి మీరు బాగా రాసినా సరే పాజిటివ్గా తీసుకోండి. చెప్పాను కదా రీజన్ ఏముందా. సో అలా అనుకొని లైట్ తీసుకొని పోయి ఇంకా బాగా ప్రిపేర్ అయ్యి 75 ఈసారి 60 వచ్చేలా చూడండి. అప్పుడు మీరు బాధపడిన దానికి ఒక మీనింగ్ ఉంటుంది. అలా లేకుండా ఒకటి బ్యాక్లాగ్ పడుతుంది, వాడు లైట్ పదే పడుతుంది, ఇంకోసారి చూసి రాస్తా క్లియర్ చేసుకుంటా అంటాడు. సో ఇప్పుడు వాడిది క్లియర్ అయింది, మీది క్లియర్ అయింది, వాడికి 30 మార్కులు వచ్చాయి, మీకు 30 మార్కులు వచ్చాయి. వాడేమో ఈ 3 నెలలు హ్యాపీగా తిరిగాడు, మీరు బాధపడుతూ ఉన్నారు. సో ఇప్పుడు అలా జరిగినప్పుడు తేడా ఏముంది? కాబట్టి ఎప్పుడు కానీ మన కన్నీటి బుట్టికి చాలా వాల్యూ ఉంది. మీరు ఒకవేళ ఏడిస్తే నెక్స్ట్ సెమ్లో దానికి తగ్గ ఫలితం ఉండాలి. 75కి ఈసారి రాస్తే 60+ రావాలి, అప్పుడు మీరు వేరే లెవెల్ అన్నట్టు. లేకపోతే బాధపడి వాల్యూ ఉండదు. సో ఎప్పుడు కానీ నెవర్ రిగ్రెట్, నిరాశపడాల్సిన అవసరమే లేదు. ఖచ్చితంగా నెక్స్ట్ సెమ్లో క్లియర్ చేస్తామని నమ్మకం తెచ్చుకొని శ్వాసం గట్టిగా పీల్చుకొని అసలు నేను ఎందుకు ఫెయిల్ అయ్యాను,
సరే పోతే పోయింది, ఈసారి నేను బాగా రాస్తా అనే కాన్ఫిడెన్స్ నీ మైండ్లో పెట్టుకో. ఈసారి ఖచ్చితంగా పాస్ అవుతావు, ఖచ్చితంగా. ఈసారి వచ్చేసేమో 70% స్కోర్ చేస్తావు, నేను హామీ ఇస్తున్నా. కొన్ని టిప్స్ చెప్తాను, అవి నేర్చుకో చాలు. సో ఇప్పుడు ఎగ్జామ్ ప్రిపరేషన్ టిప్స్ గురించి అయితే ప్లాన్ చేద్దాం. సో ఈరోజు మీరు రేపు ఎగ్జామ్ ఉంది, ఈరోజు నా వీడియో చూస్తున్నారు అనుకోండి. మీరు ఎగ్జామ్ ప్రిపరేషన్ ఎలా చేయాలని చెప్తాను చూడండి. ఫస్ట్ మీకు ఎన్ని యూనిట్లు ఉంటాయి? 5 యూనిట్స్ ఉంటాయి. సో 5 యూనిట్స్లో ఫస్ట్ మీరు ఈజీ ఏవైతే ఉంటాయో ఈజీ సబ్జెక్ట్స్ అంతా మార్పు చేసుకోండి. ఈజీ సబ్జెక్ట్స్ ఒకవేళ ప్రిపరేషన్ ఒక 10 రోజుల ముందు ఉంటే ఈజీ సబ్జెక్ట్స్ అని మార్పు చేసుకొని అవన్నిటిని ముందు కంప్లీట్ చేయండి. మీకు ఫస్ట్ ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో దాన్ని లాస్ట్ పెట్టుకోండి. ఎందుకంటే దాని తర్వాత వచ్చే ఎగ్జామ్స్కి ముందు ప్రిపేర్ అవ్వండి. ఆ ఎగ్జామ్స్కి లాస్ట్ ఒక 3 డేస్ వదిలేయండి. లేదు నేను 1 డే బ్యాటర్ని నేను ఎలా ప్రిపేర్ అవ్వాలనుకుంటే దాని గురించి చెప్తాను. మీరు 1 డే బ్యాటర్ అప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఇప్పుడు రేపు సబ్జెక్ట్ ఏముందో దాన్ని తీసుకోండి, పెట్టుకొని దాంట్లో మీకు ఏ యూనిట్స్ ఈజీ అనిపిస్తుందో అవన్నిటిని సబ్ ప్రతి యూనిట్ పర్ఫెక్ట్గా చేయండి. చేస్తే 3 యూనిట్లు చదవండి, పర్ఫెక్ట్గా పాస్ అయిపోతారు. 45 మార్కులు దాకా వస్తాయి. 45 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి 3 చాప్టర్స్ నుంచి, 3 యూనిట్ల నుంచి. 45 మార్క్స్ మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే 26 ఈజీగా వస్తాయి 1 డే బ్యాటర్స్కి. అలా కాకుండా నేను టాపర్ని, నేను యావరేజ్ స్టూడెంట్ని, నాకు ఎక్కువ మార్క్స్ కావాలన్నా, నాకు ఒక మంచి పర్సంటేజ్ కావాలన్నా అనుకునే వాళ్ళు 5 యూనిట్లు ప్రిపేర్ అవ్వండి. లేదు నా వల్ల 5 అవ్వడం లేదన్నా, మాకు 5 చెప్పలేదు, నేను 5 యూనిట్ నాకు 5th యూనిట్ రాదు, ఒక 4 వచ్చి అనుకోండి. అప్పుడు ఏం చేస్తారంటే ఒక ఈజీ వే ఫాలో అవ్వాలి. ఏదైతే మీరు వదిలేస్తున్నారో ఆ యూనిట్లో చాప్టర్స్ ఉంటాయి, 1-2 చాప్టర్స్ ఉంటాయి అనమాట. 2-3 చాప్టర్స్ కూడా ఉంటాయి ఒక దాంట్లో. సో 2 చాప్టర్స్ కలిపి ఒక యూనిట్గా పెడతారు. ఆ దాంట్లో ఈజీ చాప్టర్స్ ఉంటాయి, మీకు చెప్పలేదు ఓకే, బట్ దాని గురించి ఒకసారి చూడండి. యూట్యూబ్లో చూసి వీడియోస్ ఉంటే చూడండి, లేదు గూగుల్లో ఉంటే చూడండి. గూగుల్లో ఉన్నా కూడా ఒకసారి చదవండి. అర్థమైంది అనుకో, మెయిన్ పాయింట్స్ రాసుకొని దాన్ని బట్టి ఎలా కొట్టుకొని పోండి అనమాట. పోయారు అనుకోండి, ఏవైతే మీరు వదిలేసే యూనిట్లో చిన్న చాప్టర్ ఉంటుందో దాన్ని ప్రిపేర్ అవ్వండి ఫస్ట్. అప్పుడు ఏమవుతుందంటే దాంట్లో నుంచి ఒకవేళ వస్తే మనకు ఒక 2 మార్క్స్ క్వశ్చన్ రావచ్చు, లేకపోతే 3 మార్క్స్ క్వశ్చన్ రావచ్చు, ఒక 5 మార్క్స్ క్వశ్చన్ పక్కా వస్తుంది. సో మీకు అటు తిరిగి 7-8 మార్క్స్ మీ చేతిలో ఉంటాయన్నమాట. అంటే మొత్తానికి వదిలేయకుండా ఖచ్చితంగా అటెంప్ట్ చేయగలుగుతారు. అప్పుడు ఏమవుతుందంటే మీరు అటెంప్ట్ చేసే మార్క్స్ పెరుగుతాయి అనమాట. 75కి మీరు అప్పుడు అటెంప్ట్ చేసే మార్క్స్ ఎంత 70-72 దాకా వెళ్ళిపోతారు. ఒక 5 మార్క్స్ వదిలేస్తారు కాబట్టి 70 మార్క్స్ దాకా మీరు అటెంప్ట్ చేసే ఛాన్స్ ఎక్కువ. కాబట్టి నేనేం చెప్తానంటే పక్కా మీరు ఆ చాప్టర్స్లో ఉన్న ఏదో ఒకటి ప్రిపేర్ అవ్వండి. ఆ మొత్తం యూనిట్ వదిలేయకుండా మిగతా 1ని పర్ఫెక్ట్గా A to Z టాపిక్స్ అన్ని ప్రిపేర్ అవ్వండి. ఖచ్చితంగా నెక్స్ట్ సెమ్లో 75% స్కోర్ చేస్తారు. అండ్ ఆల్సో ఇప్పుడు ఇంకా నేను పేపర్ గురించి చెప్తాను చూడండి. ఎలా రాస్తే మార్క్స్ ఎక్కువ పడతాయి, జేఎన్టీలో మార్క్స్ పడాలంటే ఎలా రాయాలి అనే దాని గురించి చెప్తాను. ఇది నేను ఫాలో అయ్యే మెథడ్. సో ఇది చెప్తాను చూడండి. ఇప్పుడు సపోజ్ ఈరోజు ఇది వైట్ పేపర్ కదా, ఇలాగ మీకు ఎగ్జామ్లో ఎలా ఉంటుంది, లైన్స్ ఉంటుంది అనమాట. లైన్స్ ఉంటుంది మీకు ఎగ్జామ్లో. బట్ నేను వైట్ పేపర్ పైన చెప్తాను, ఏమనుకోపాకండి. ఇప్పుడు నేను ఏం చెప్తానంటే ఒక 3 పాయింట్స్ చెప్తా మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు ఎప్పుడు కానీ ఫాలో అవ్వాల్సిన పాయింట్స్ అనమాట. ఎలా రాస్తే మంచి మార్క్స్ వస్తాయంటే ఫస్ట్ ఏం ఫాలో అవ్వాలంటే ఆర్డర్ ఫాలో అవ్వాలి. ఏం ఫాలో అవ్వాలి? ఆర్డర్. నేను ఈ పేపర్ని తిప్పి చెప్తాను, ఆ తర్వాత ఎలా రాయాలో చెప్తాను. ఇప్పుడు చూడండి, ఫస్ట్ మీరు ఫాలో అవ్వాల్సింది ఏమని చెప్పా, ఆర్డర్ అనమాట. సో ఆర్డర్ అంటే ఏంటంటే మీకు ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, 2 మార్క్స్ ఒక 10 ఉంటుంది, అండ్ ఇంకొకటి ఏంది 10 మార్క్స్ ఒక 5 ఉంటాయి అనమాట. సో ఆర్డర్ అనేది ఉంటుంది. సో మీరు రాసేటప్పుడు కూడా ఎగ్జామ్లో ఎలా రాయాలంటే రాస్తే ఈ 10 ఉన్నాయి కదా 2-3 మార్క్స్, అవన్నీ ఒకే చోట రాయండి. ఆ తర్వాత ఈ పార్ట్ బికి రండి. లేదన్నా నేను ఫస్ట్ పార్ట్ బి రాస్తారనుకుంటే ఫస్ట్ పైన మీరు పేపర్ ఓఎంఆర్ షీట్ తిప్పడము పార్ట్ బి అని పెట్టండి. పార్ట్ బి అని పెట్టి ఒక బాక్స్ వేయండి. ఆ కింద ఈ క్వశ్చన్స్ కూడా వరుసగా రాయండి, అంతేకాని జంబ్లింగ్ చెయ్యొద్దు. ఆన్లైన్ కరెక్షన్ వాళ్ళకి మీరు ఎట్లా రాసినా ఈజీ, బట్ ఆఫ్లైన్ కరెక్షన్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి తిక్క లేస్తారనమాట. అసలు అర్థం కాదు, ఎక్కడెక్కడ ఉందో ఎత్తుక్కోవాలి కాబట్టి చాలా ఇబ్బంది అవుతుంది. అందుకే మీరు రాసేది ఒక ఆర్డర్లో ఉండాలి. రాస్తే 5 మార్క్స్ అని ఒక చోట రాయండి, 10 మార్క్స్ అన్ని. ఆ 10 మార్క్స్ తర్వాత పార్ట్ ఏ రాయండి. లేదు రాస్తే పార్ట్ ఏ రాసి తర్వాత పార్ట్ బి రాయండి. మీరు ఎలా రాసినా ఓకే, ఒక ఆర్డర్ అనేది ఉండాలి. అదొక ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చి ఎవ్రీ క్వశ్చన్ తర్వాత ఒక డబుల్ లైన్ అయితే వేయండి. ఏ లైను? డబుల్ లైన్ అనమాట. డబుల్ లైన్. ఆల్రెడీ మీకు ఒక లైన్ అయితే ఉంటుంది.
సో మీరు ఏం చేస్తారంటే ఆ లైన్కి జాయింట్గానే ఒక క్వశ్చన్ అయిపోయిన తర్వాత సన్నగా, ఇప్పుడు నేను గీస్తున్నాను కదా, సో అలాగా సన్న లైన్ అయితే దానికి ఆనుకొని స్కేల్ పెట్టి ఒక సన్న లైన్ గీయండి, కనిపించాలి. ఆ క్వశ్చన్ అక్కడికి అయిపోయిందని చెప్పి కరెక్షన్కి అర్థం అవ్వాలన్నమాట. సో ఇది ఎన్నో పాయింట్, రెండో పాయింట్. మూడో పాయింట్ ఏంటంటే మీరు ప్రెజెంటేషన్ ఎలా ఉండాలంటే ఆ క్వశ్చన్స్కి బొమ్మలు లేవన్నమాట, బట్ మీరు బొమ్మని క్రియేట్ చేయాలి. గ్రాఫికల్ రిప్రజెంటేషన్ మూడోది వచ్చి ఏంది, గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అనమాట. సో ఖచ్చితంగా మీరు గ్రాఫికల్గా రిప్రజెంట్ చేయాలి ఏదైనా సరే, ఒకవేళ లేకపోయినా. ఇప్పుడు ఎగ్జాంపుల్కి నేను రాసి చూపిస్తాను చూడండి. ఫర్ సపోజ్ ఇప్పుడు మీకు పైథాన్లో క్వశ్చన్ వచ్చింది అనమాట ఎగ్జామ్లో. ఆ ఎగ్జామ్లో ఏం క్వశ్చన్ ఇచ్చారంటే రైట్ అబౌట్ పైథాన్ డేటా టైప్స్ ఇన్ పైథాన్ డేటా టైప్ బ్రీఫ్లీ అని. సో ఇప్పుడు ఆ క్వశ్చన్కి మీరు ఎలా ఆన్సర్ రాస్తారంటే చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది మీ ఎగ్జామ్లో ఇచ్చిన పేపర్ అనుకోండి, మీకు ఏదో ఉంటే నేను ఇక్కడ రూల్ పేపర్ ఉంది, బట్ ఇక్కడ నేను వైట్ పేపర్ చూపిస్తున్నా. సో ఇక్కడ ఏమవుతుందంటే ఫస్ట్ మీరు ఎలా పెడతారంటే ఫస్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమని రాస్తారు, పైథాన్ డేటా టైప్స్ అని రాయండి, దానికి ఒక లైన్ వేయండి. సో లైన్ వేసిన తర్వాత అది హెడ్డింగ్ అన్నట్టు బాగా తెలుస్తుంది. ఆ తర్వాత ఇక్కడ మీ క్వశ్చన్ నెంబర్ వేయండి, ఎక్కడ బార్డర్లో దానికి ఒక బాక్స్ వేస్తే వేయండి పెన్సిల్తో, క్లారిటీగా చూడడానికి బాగుంటుంది లుక్. 1A ఆన్సర్ అని రాయండి పైథాన్ డేటా టైప్స్ అని పెట్టారు. సో ఇప్పుడు ఇక్కడ నేను చెప్పిన పాయింట్స్ ఏంటి, ఫస్ట్ మ్యాటర్ రాయాలి, పాయింట్ వైజే రాయండి, ఇబ్బంది ఏమి లేదు. ఇక్కడ ఏమని రాస్తారంటే దేర్ ఆర్ 6 types ఆఫ్ డేటా టైప్స్ ఇన్ పైథాన్ అని రాస్తారు. రాసిన తర్వాత ఇక్కడ ఏం పెడతారంటే దే ఆర్ అని పెడతారు. దే ఆర్ అని పెట్టి ఇక్కడ ఏం రాస్తారు, 1 2 3 4 5 6 అని పెట్టి 6 డేటా టైప్స్ అని పెట్టి పైన 3 కింద 3 రాస్తారు. రాసిన తర్వాత ఇంకొకటి ఏమని చెప్పా, గ్రాఫికల్గా రిప్రజెంట్ చేయమన్నా. అప్పుడు ఏం చేస్తారంటే లాస్ట్లో పైథాన్ డేటా టైప్స్ అని పెట్టి ఇలా దానికి రౌండ్ వేయండి. ఆ తర్వాత ఇక్కడ 6 ఉన్నాయి కదా, ఇలాగ ఏం చేస్తారంటే మీరు ఇలా రాసి ఇలా బాక్సెస్ వేసుకోండి. ఇలా బాక్సెస్ వేసుకొని ఈ బాక్సెస్లో అవి ఉంటాయి కదా 6 ఏవైతే ఉంటాయో వాటి పేర్లు రాయండి. ఈ పేరు రాసిన తర్వాత ఇక్కడ మీకు ఏవైతే పాయింట్స్ ఉంటాయో ఒక్కొక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా రండి. ఇక్కడ ఫస్ట్ నెంబర్ అని పెట్టండి, నెంబర్ కాబట్టి. సో ఇది ఒక హెడ్డింగ్ అనమాట. ఆ తర్వాత స్ట్రింగ్ అనమాట, అంటే దానికి ఒక ఎగ్జాంపుల్, అదొక ఎగ్జాంపుల్, దాని మ్యాటర్ అనమాట. సో ఇలాగా నెక్స్ట్ ఇంకోటి టపుల్, సో నెక్స్ట్ లిస్ట్. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇలా రాస్తే మీరు ఇలా రాస్తారు. ఇలా రాసిన తర్వాత లాస్ట్ క్వశ్చన్ అయిపోయింది అనుకోండి, అప్పుడు ఏమని చెప్పా, ఒక డబుల్ లైన్ గీయమని చెప్పా, అంటే ఒక లైన్ ఉంటుంది కింద ఇంకో లైన్ గీయమని చెప్పా. ఆ తర్వాత ఇంకో క్వశ్చన్ మళ్ళీ 1B అనుకోండి, 1B ఆన్సర్ అని బాక్స్ వేయండి. సో బాక్స్ వేసేయండి. ఆ తర్వాత ఇక్కడ దాని ఆన్సర్ స్టార్ట్ చేసుకోండి. సో ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఇలా చూడడము ఒక గ్రాఫికల్ రిప్రజెంటేషన్, ఇక్కడ రాసిన పాయింట్ వైజ్ అండ్ ఎగ్జాంపుల్స్. సో చూడడం ఎలా ఉంటుంది అంటే ఒక లుక్ వస్తుంది. ఓకే, ఫస్ట్ ఏ ఆన్సర్ పైథాన్ డేటా టైప్స్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్, ప్రెజెంటేషన్ బాగుంది, రైట్ ఆన్సర్. సో నా హ్యాండ్ రైటింగ్కి ఒక 3 మార్క్స్ వేస్తారేమో మినిమం. మీ హ్యాండ్ రైటింగ్ బాగున్నట్లయితే 5కి 5 పడే ఛాన్స్ ఉంటుంది. సో ఇలాగైతే మీరు రాసినట్లయితే ఖచ్చితంగా మీ ఎగ్జామ్లో అయితే మంచి మార్క్స్ అయితే వస్తాయి. సో దీని ఒకవేళ మీరు ఒకవేళ యూజ్ చేసుకుందాం అనుకుంటే స్క్రీన్ షాట్ కూడా తీసుకొని పెట్టుకోండి, మీకు చాలా యూజ్ అవుతుంది. ఇలాగైతే ఇది దేని టిప్స్, మీరు ప్యాటర్న్ ఎలా రాయాలి. సో మీరు కూడా దీన్ని అయితే యూజ్ చేసుకోండి. అండ్ ఆల్సో బ్యాక్ బెంచర్స్ కూడా నేను చెప్పాను, మినిమం 1 అవర్ ఇలాగా మీరు రాయగలిగితే ఎగ్జామ్లో కూర్చొని 3 అవర్స్లో మీకు వచ్చినటువంటి మంచి మార్క్స్ అయితే వస్తుంది. అండ్ ఆల్సో నేను ఎగ్జామ్ ప్రిపరేషన్కి ఏమని చెప్పా, మీకు 10 days ఉంటే అన్నీ ప్రిపేర్ అవ్వలేకపోతే ఫస్ట్ మీ ఈజీ సబ్జెక్ట్స్ ప్రిపేర్ చేసుకొని ఈజీగా ఉండేవన్నీ. నెక్స్ట్ ఎగ్జామ్ టైంలా దగ్గరకు వచ్చినప్పటికీ ఫస్ట్ ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో దానికి ఒక 2 days అన్నా కేటాయించుకోండి, చాలా మంచి మార్క్స్ వస్తాయి. లేదు 1 day బ్యాటింగ్ చేయాలనుకునే వాళ్ళు అసలు ఎలా చేయాలంటే కుర్చీలో నుంచి లేకూడదు, తినేదానికి ఏదైనా వస్తే మీకు వాష్రూమ్కి పోయేదానికి తప్ప ఎవరు పిలిచినా పోబాకండి. అలాంటప్పుడే మీరు 1 day బ్యాటింగ్ చేయాలని మైండ్లో పెట్టుకోండి. చేస్తే 1 day బ్యాటింగ్ అంటే ఎలా ఉండాలంటే పర్ఫెక్ట్గా కూర్చొని ఆ రోజు మొత్తం కంప్లీట్ చేయాలి. లేదనుకోండి ముందు నుంచి ఒక్కొక్కరు కంప్లీట్ చేసుకుంటూ వచ్చి లాస్ట్కి అన్నింటినీ ఫినిష్ చేసుకోండి, మంచి మార్క్స్ వస్తాయి. సో ఈ టిప్స్ మీరు ఫాలో అయితే ఖచ్చితంగా మీరు నెక్స్ట్ సెమ్లో మంచి మార్క్స్ అయితే వస్తాయి, మంచి అవుట్పుట్ అయితే మీకు వస్తుంది.
ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి. వీడియో చూస్తున్నారు కాబట్టి మీకు నేను ఖచ్చితంగా ఒక హామీ ఇవ్వగలుగుతాను. ఖచ్చితంగా మీరు మంచి మార్క్స్ అయితే నెక్స్ట్ సెమ్లో స్కోర్ చేస్తారు. ఆల్ ది బెస్ట్ యూ గైస్. సో ఇంకా మన ఛానల్లో కూడా ఈ JNTU ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అయితే పబ్లిష్ అవుతున్నాయి. ఆల్రెడీ పైథాన్ కోర్స్ అయితే స్టార్ట్ చేసి ఫినిష్ అయిపోయింది. అండ్ ఇంకో రెండోది వచ్చి జావా కూడా ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను. అండ్ ఆల్సో డిఎస్ ఆల్రెడీ జరుగుతూ ఉంది. సో మీకు ఒకవేళ డిఎస్ జావా పైథాన్ కానీ ఉన్నట్లయితే ప్లీజ్ వాచ్ వీడియోస్ ఇన్ అవర్ ఛానల్ అండ్ యూజ్ ఇట్. బ్యాక్లాగ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఇంకా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఆల్సో నేను ఇంకా ఎలాంటి వీడియోస్ చేద్దాం అనుకుంటున్నానంటే సబ్జెక్ట్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పైన అండ్ ఆల్సో ఎగ్జామ్ ముందు రోజు ప్రిపరేషన్ గైడ్ లాగా ఏం చదువుకోవాలి, ఏం చదివేస్తే అయిపోతుంది అనేది సబ్జెక్ట్స్ పైన పెడుతూ వస్తాను. సెకండ్ ఇయర్ సిఎస్సి సిఎస్ఎం వాళ్ళకి చాలా యూజ్ అవుతాయి. సో ఎవరైనా సెకండ్ ఇయర్ సిఎస్సి సిఎస్ఎం ఉన్నా, ఐటీ వాళ్ళు ఉన్నా కూడా మన ఛానల్ చాలా యూజ్ అవుతుంది వాళ్ళకి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ థ్యాంక్ యూ గైస్. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను.